హాస్పిటల్కి రమ్మని లేదా? సోమవారం రాను అన్నది మేడం. మరి ఇప్పుడు పోతే ఒకటే రోజు వస్తామా? ఇక చెప్పలేము. ఇలా పోతే మరి ఇలా టాకలు ఇస్తారు, రేపు ఎత్తారు. ఒక రోజు ఉండమంటే ఉంటాం. మన బట్టలు పోతే కదా మళ్ళీ ఆడికి తిరిగి. మరి అక్క ఇంకా రెడీ అయితే లేదండి. ఏమైంది రశ్మిత? ఇంకా రెడీ కాలేండి? మీ అమ్మ రెడీ అయిందంటే రావా? రాత్రి ఎంత కోసం ఇంట్లో నువ్వు? రాత్రి 12 అవుతుంది. అప్పుడు కడుపు నొత్తుంది అంటే అప్పుడు పట్టుపడ్డాను మామయ్య నేను హాస్పిటల్కి పోయి చూపించుకుని వచ్చిన పాపం భువనేశ్వర సార్లో ఉందని. కానీ ఒక్కటి మాట మీకు లేచింది. లేచి ఏమైందంటే ఇక్కడ కడుపు బాగా అంటుంది సార్ అంటే మరి ఎందుకు మంచిగా మందులు ఆడతలేరు అన్నది. మందులు ఆడుతుంది ఇట్లాంటి ప్రాబ్లం అని చెప్తే ప్రాబ్లం ఉంటే చూసుకుంటూ ఉండద్దు, తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి అది చెప్పినట్టు ఇనుండ్రి, తాకలు అన్నప్పుడు అయిపోయిండ్రి, ఇట్లా మస్తు మందికి అట్లా అయిపోయింది, అంతవరకు ఎందుకు తెచ్చుకుంటే తెలిసిన వాళ్ళు తెలిసినట్టే ఉండాలి ఒకటి చెప్తారా మీకు అని రాత్రి భువనేశ్వర సార్ బెదిరించే. డాక్టర్లు అటుకు చెప్తారా? చెప్పు వాళ్ళకి పని లేదని చెప్తారా? మన మంచి గురించి కదా వాళ్ళు చెప్పేది. మరి అలా మాట్లాడకపోతే మనకేమైనా జరిగితే మనమే నష్టపోతాం. ఓ రెడీ అవ్వచ్చండి, మళ్ళా ఆడ లైన్ బాగుంటారు. నేను వేయించుకుని వస్తామా తాకలు. మా ఊర్లో ఒక ఆమె గట్టిని తాకలు వేయించుకుంటే పిల్ల మంచి పుట్టలేదు, అవుటి పిల్ల పుట్టింది. అవుటి పిల్ల పుట్టిందా? ఏదో ప్రాబ్లం వల్ల ఆ గడ్డ పుట్టిందచ్చు. దానికి కారణం టాకల అవుటి పిల్లకి ఏం సంబంధం లేదు. మన భయం పడుతుంది. వాళ్ళు కూడా చాలా మంది వేసుకున్నారంట కదా బాబు. అలా మంచితనం జరగకపోతే నీకు ఎందుకు చెప్తారు చెప్పు? అద్దు రశ్మిత వేయించుకోకు రశ్మిత అక్క మాకు మంచి జరగలేదని వాళ్ళు చెప్పకపోదురా? చూసినావు కదా కామెంట్లు, అందరు నీ మంచి కోరతలేరా? తయారు కాపు, చీర పట్టుకోపు. చీర ఎందుకు కానీ అత్త చీర ఆడుకునే బాగా సేపు అవుతుంది. ఇట్లా ఈ దేశం మంచిగా పోదాం సార్. నేను కూడా మర్చిపోయి ఇప్పుడు దాకా ఏం లేదు ఫ్రెండ్స్, ఏం తినలేదు మా అక్క. కనీసం నీళ్ళు కూడా రావట్లేదు. మీరే ఉండేసాం ఈ అద్దెగా నాకు కూడాము బగ్గ గౌరవం చెప్తుంది నా మీద. ఇక వాళ్ళ అమ్మకి అప్ప చెప్తా, వాళ్ళ ఇంటికి తోలంపుతా. వాళ్ళ అమ్మ బిడ్డ ఏమన్నా చేసుకొని ఇక ఇప్పుడు 6 నెలలు వెళ్ళినాయి, ఎవరి దాకా కాపాడినా నేను. ఇక తర్వాత వాళ్ళ అమ్మకి అప్ప చెప్తా. ఇక నా మాట వింటలేదు, మరి ఏం చేయాలి చెప్పు? పోతావానే మరి ఇలా పోతావా? మీ అమ్మ ఇంటికి మీ అమ్మ నువ్వు ఏమన్నా చేసుకోరాడు. ఇక నేను నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను. ఇక నా మాట నేను ఎందుకు పట్టించుకుంటా? పోతావా? ఎందుకు ఈయన ఉంటాం మా ఇంటికి ఏం చేయాలి? మా అమ్మకేమైనా ధైర్యం అర్థం. అది నన్ను చూసి అది బాధపడుతుంది, దాని నుంచి నేను బాధపడతాను. నన్ను చూసి అది బాధపడుతుంది, దాని నుంచి నేను బాధపడతాను. మీ ఇద్దరు చూసి నేను బాధపడన్నా? మరి మీ అమ్మకేమో ధైర్యం లేకపోయా? మరి ధైర్యం చెప్పడానికి నేను ఉన్నా, నా మాట వినవా? ఎట్లా మరి? ఇట్లయితే నా మాట వినవే. ఇక నలుగురు గోలకత్తనే అలా మాట వింటావు, అప్పుడు మంచి అవుతుంది నీకు. అంటే వదిన ఇప్పుడు అత్తలేదా? రామ్మంటే అత్తలేదు, చాలాసేపే రూపాయ పట్టి నన్ను. అయ్యో నేను ఇప్పుడు వచ్చిన వదినే నాడు కారాడ పెట్టినాం నాడు. తోలకత్తే కదా, నలుగురు తోలకత్తలు ఉంటుంది. ఇక మరి తొలక రాబోయ్యా అక్క ఒప్పుకోవే. అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోని అంటే 10 మంది తోలుకొచ్చి నన్ను తిప్పించింది. ఇప్పుడు నిన్ను కూడా మటన్ తిప్పిస్తుంది, ఒప్పుకో. ఇప్పుడు నీకు ఎంత తన అవుతుంది ఇప్పుడు అది తిట్టుడు. అసలు ఏమైంది ఇవరాక మీటర్ నాకు తెలియదు. అయితే అక్కకి చెప్పిరు కదా ప్రాబ్లం అని. అయితే కుట్లు ఎత్తా అని అత్తమ్మ తీసుకోవాలి. ఆకలి ఎత్తనే మంచిగా అంట. మన యూట్యూబ్ లో ఆల్రెడీ కామెంట్స్ కూడా పెట్టిర్రు. దావైన బిడ్డ పుట్టింది నీ గట్టినే మైండ్ చెప్పినట్టు నువ్వు లడ్డు కొడుకు పుడతాడు ఎత్తుకుని ముద్దాడతాం. బాగా బలం ఉండాలి, దేవుడు నవ్వుతాడు. చిట్టి మంచిగా ఉన్నది కదా, బాగా కట్టెలని కడిగింపుట మంచి ఆరోగ్యం ఉంచుతా అని దేవుడు శివయ్య అడ్డపడతాడు, నీ కొడుకు పుడతాడు. నువ్వేం భయపడకు, విన్నావా? లాభం లేదు, నాకు ఓల మాట తొలకరా. ఇంకా నలుగురిని పోతే ఇంకా నలుగురు మొక్కసి నేను బక్కగా తిప్పిస్తా. వదిన ఏంటి చెప్పు, ఏంటిది? ఎందుకు ఇట్లా చెప్తున్నావు చెప్పు. మరి మనసులో ఏముంది చెప్పు. నువ్వు నొరకొచ్చు రద్దు. ఒక్క మాట చెప్తాను, ఆ మాట ఎందుకంటే నీ మాట ఏం మాట? అది దేవుడత్తం ఉంది కదా, ఒకసారి పట్టిపి అలా తాకలు వేయించుకొని వస్తే నేను వేయించుకుంటా. కరెక్టే అమ్మా. ఇంకేంది
మనకు దేవుని మమ్మీ రాదు మమ్మీ ఉంది కదా. ఏపీ రాయక్కట నువ్వు అన్నారా గుంతరా సోమవారం మమ్మీ చెప్తే కరెక్ట్ జరుగుతుంది. ఆ మేడం చెప్పింది పోదండి రావే అని అన్ని రెడీ చేసినావు. జల్ది వెళ్ళకపోతే పోదండి రావే మళ్ళీ లైన్ పక్కుంటారు అలా పోదండి రండి నేను రాను నాకు భయం పడుతుంది నేను అసలు రాను. ఇప్పుడు ఏమంటుందంటే అల్లు చెప్పినట్టు నేను వింటా అల్లులో ఒకవేళ టాక లేపించుకోమని వస్తే నేను లేపించుకుంటా వస్తాము ఒక్క మాట నా మాటిన అంటుంది. కరెక్టే మరి పట్టి చూడండి మనం వాళ్ళు ఏదో పాటిస్తున్నాం కదా పట్టేది చూడండి ఆవేశపడకుండి టాకలు పడితే కొంచెం మంది పిల్లలు మంచిగా వదిలేదని అంటుండ్రే. అవునా మమ్మీ కూడా చెప్పింది కరెక్టే. సరే అమ్మ పారి మరి చెప్పినట్టు వింటావు అల్లు చెప్పినట్టు వింటావు కదా మళ్ళీ ఇబ్బంది పెట్టదు నన్ను. ఒకవేళ వేయించుకోమంటే వేయించుకోవాలి అద్దంటే సంతోషమే నేను సంతోషపడతావు నువ్వు సంతోషపడతావు అంత భగవంతుడు దిక్కు కానీ సరే అక్క నువ్వు కూడా రావి అడిగి ముందు మళ్ళీ దేవుని మమ్మీ కొట్లకు వస్తాను నడు. సమీర్ అత్తవా అత్త రానండి రారా నువ్వు ఎత్తుకు నువ్వు అరే గేట్ వేసి రాపో రెండు పోదంటే ఒకసారి అల్లువాటి వస్తాము అల్లు చెప్పినట్టు నేను వింటా వేయించుకోమంటే వేయించుకుంటా లేకపోతే దాంట్లో సపోర్ట్ ఉందామా నాకు అడుగురమ్మా. అక్క వాళ్ళు ఎలా ఇలా అదే అమ్మా ఇప్పుడు అందులోనే కూర్చున్నాము ఏం కాదు భయపడవసం లేదు అవుతాడు పాత అవుతాడు ఏం కాదు మంచిగా రాస్తాడు సరేనా ఒక్క అలా తర్వాత వాటి పిల్లలు అయిపోయింది ఇంకొకరు ముగ్గురు వచ్చింది కదా ఇంకొకరు ఉన్నారు లైన్ ఉన్నదా లైన్ ఉన్నది హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారు కొంచెం ఒకళ్ళకి పట్టాక నీకు పడతాం సరే పట్టి చెప్తాం అక్క అలా తర్వాత పడుతుంది మాకైతే పట్టు ఏమెత్తది అని భయం ఉన్నది తప్ప నా పొమ్మని వెళ్తే వెళ్ళిపోతారు పోవచ్చు లైన్ ఉంటుంది మా అక్కడ. ఒక్క నిమిషం ఆగమ్మా చెల్లె పడుతున్నాం అర్జెంట్ ఉందంట ఒక్క 5 నిమిషాలు ఆగమ్మా. ఓం నమ శివయ్య ఎంత ఇచ్చినవే 1000 రూపాయలు ఇచ్చిన మాకు 100 రూపాయలు వస్తాయి అలా. ఎందుకంటే ఇడలేటు ఆడలేటు అంటే మళ్ళీ బాగా సేపు అయిపోతుంది. సరే పట్టుకో శివయ్య తండ్రి ఉన్నది ఉన్నట్టు వెళ్ళాలి తండ్రి శివయ్య తెమ్మని నమ్ముకుని పడుతున్నాయ్యా. మా వదిన కోసం మా అమ్మ అయితే జల్దీ పడుతుంది ఎందుకంటే అక్కడ హాస్పిటల్ లైన్ ఉంటుంది కాబట్టి. ఇంకొక లైన్ వచ్చింది. ఇప్పుడైతే అన్ని దేవుళ్ళని పడుతుంది మా అక్క. హాస్పిటల్కి అయిందా మీరు పోయాచ్చినాం సోమవారం రమ్మన్నది ఇలా పోతాడా ఒకసారి అడిగి దేవుని అడిగిపోతే దేవుడు చెప్పినట్టు దేవుళ్ళ కూడా ఏం లేదు ఇక దేవుళ్ళ కూడా ఏం లేదు అంటే దేవుడు దెయ్యం మంత్రం ఏది పెళ్ళ పుట్టిందేనా పాప డాక్టర్ ఏం చెప్పిందంటే కడుపులా పాపకు కిడ్నీలు వాప అని 2 కిడ్నీలు వాప అని చెప్పింది. ఇక అది తర్వాత పడిపిద్దాము. ఇప్పుడైతే టాకలు వేయించుకోవాలి ఇలా సోమవారం అన్నది మేడం మేము పోతామని రెడీ అయినాం. మరి ఒకవేళ ఇలా టాకల్లో పాప రశ్మితకు ఏపిస్తే మంచిదే ఏపీ బిడ్డ అనేమో సాది కొట్టు ఏపీ అద్దు బిడ్డ అని ఎందుకు చేయడం తిరుగు ఆకలద్దు ఏమద్దు అంతా బాగా మంచిగా ఉంటుంది. ఏ కూడా సరేనా రసుకుంటకు సంతోషమేనా
రశ్మిత కాకలు అద్దంటుంది, దేవుడు చెప్తుంది మంచిగా ఉండు ఏం కాదు కాపడి, మంచిగా ఉండు ఏం కాదు కాపడి ఏం కాదు. సంతోషమా? సంతోషం అదొకటి మళ్ళీ ఏంటంటే ఇంకా కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి, కూరగాయలు. తాకలు అయితే అర్థం నచ్చింది కదా అదే ఉంది వల్ల. అయితే సరే తాక లేపియమనుకో కాపాడుకుంటాం. కడుపులో రావకు 2 కిడ్నీలు వాపు అని డాక్టర్ చెప్పారు కదా. మరి శివయ్య తండ్రి మాకు బక్క బాగా తెలంగాణ మాకు నిద్రలు పడుతుంది లేకలేక ఇచ్చినావు స్వామి. ఇక కడుపులో పాప ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఇచ్చిన వరకు నువ్వే కాపాడాలి తండ్రి. ఇక ఇప్పుడు ఏముండా చెప్పింది? 2 పాపకు కడుపులో 2 కిడ్నీలు వాపు వచ్చినాయమ్మా అని చెప్పి. పాప మంచిగా ఉంది ఏం కాదు అన్ని మంచిగా సాధండి. కిడ్నీలు ఆపు లేదనా? ఇట్లా ఆపు లేవు, పాప మంచిగా ఉన్నది వస్తుంది. గోళీలు వాడమంటావా స్వామి? గోళీలు వేసుకోమంటావా? గోళీలు అద్దంటుంది, గోళీలు వేసుకోకిగా మంచిగా ఆపుకో. మన అన్నము పండ్లు ఫలాలు నీళ్ళు ఇవన్నీ పాటించు, నీ దగ్గరనే ఉంటుంది చేస్తుంది. నువ్వు చెప్పినట్టు డాక్టర్ కూడా గోళీలు వేసుకోవద్దు వేసుకోవద్దన్నా. అట్లాంటి కష్టానికి ఏ గోళీలు కూడా వేసుకోవద్దు, ఫుడ్ మంచిగా తీసుకోవాలని చెప్పి డాక్టర్. కొబ్బరి నీళ్ళు తాగిపోయాను శివయ్య. కొబ్బరి నీళ్ళు తాగితే మంచిదే బిడ్డని. కొబ్బరి నీళ్ళు అరిగిపోతుంది అదా శివయ్య. మా రశ్మితకు చికెన్ అంటే బాగా ఇష్టం. చికెన్ పెట్టన్నా అద్దు. చూడు చికెన్ మటన్ తిన్నది ఏ కూర ఒక చికెన్ తింటది. కూర డెలివరీ అయ్యేదాకా పండ్లు పొలాలు తిను, పప్పుతారు కాయగూరలు తిను, అన్ని పాటిస్తే చాలా మంచిగా ఉంటుంది. అది నీ దగ్గర లేకపోతే మేమే చేస్తాం, నువ్వే పాటించాలి అవన్నీ, నువ్వు పాటించాలి. ఇప్పుడు అన్ని నీకు అనుకూలంగా మంచి వార్తలు అందించింది. కాపాడుకునేవి అన్ని చేతుల్నే ఉంటాయి. నువ్వేం చేయలేం కదా, మీరు కాపాడుకోవాలి. అన్నీ నువ్వు కాపాడుకుంటే మంచిగా ఉంటుందని వస్తుంది. మరి రోజు ఒక గుడ్డు పెట్టన్నా పాపకు తల్లికి పిల్లకి మంచిదన్నా రోజు ఒక గుడ్డు. మొత్తం కిడ్నీ లాభతే గుడ్లు బిడ్లు పెట్టరు. తెలుసుకోవాలి మరి. గుడ్డు అర్థం ఉంది, గుడ్డు పెట్టదు, గుడ్డు తినకు. మమ్మీ పాలు మమ్మీ ఇప్పుడు అవన్నీ ప్రాబ్లమ్స్ దేవుడు చూసుకుంటా అంటుండా లేకుంటే లేవని వస్తుందా? ఏం లేదు మరి, ఏం లేదు వస్తుంది. దేవుళ్ళ కూడా అయితే లేదు, దేవుళ్ళు ఏం లేదు, పాపద మంచిగా వస్తుంది. మనం పాటించుకోవాలి, మనం అన్ని పాటించాలి. నాగలేపించుకోము కానీ డాక్టర్ అయితే కలిసేస్తాం, అప్పుడప్పుడు కలిసి చేయించుకుంటాం. మళ్ళీ 2 నెలలకు ఇట్లా అలవాటేసుకొని చూసుకోండి ఎట్లున్నది ఏం కాదు మీకు అర్థమవుతుంది. ఏళ్ళకి ఎట్లుంటుంది ఎప్పుడు వాళ్ళు పట్టించుకుంటే అన్ని చెప్తా. ఒకసారి పట్టుకుని అనుకోకూలి డెలివరీ అయ్యేదాకా పట్టించుకోవాలి. ఏదైతే ఉంటుందో మనకి ఎట్లా తెలియాలి? రశ్మిత అన్ని అయితే శివయ్య అన్ని చూసుకుంటాడు, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తుండు. ఆ తండ్రి నమ్ముకొని బతుకుతాము. నువ్వు కాపాడుకోవాల్సిన అన్ని కాపాడుకోని చెప్పినట్టు. కాకపోతే నువ్వు అన్నం తిన అల్లరి పెట్టుకు టెన్షన్ పెట్టుకోకు, ఫ్రీగా ఉండి దేవుడిని నమ్ముడు దేవుడే తోడు, మనకు దేవుడే. ఇప్పుడు చెల్లె విషయంలో పట్టించినాం, మంచిగా ఉందా నచ్చింది, మంచిగా ఉందా. నవ్య విషయంలో శివాజీ నవ్యకైతే మొత్తం నా పిల్లని తీసేయమని చెప్పి అల్లు చెప్తే అల్లు పట్టితేమని వెళ్ళింది. పాప మంచిగా ఉంటుంది ఉంచుకొని రానే లేదు. అల్లు చెప్పినట్టు పిల్లడు ఎంత మంచిగా ఉంటుంది. అభినందన్ నమ్మినప్పుడు ఇది కూడా నమ్ముకుందాం, ఆ విషయాలు కూడా పుట్టినాక అందరు కూడా పంచుకుందాం. ఈ మాట అయితే నేను ధైర్యంతో ఉండు. అక్కయ్య అంత మంచిగా పాప తల్లి పిల్ల సేవ ఉన్నది. అక్కమ్మ ఎంత మంచిగా ఆడితే ఇప్పుడు నాకు బాగా ధైర్యం వచ్చింది. జగతికి మూలం నీ దయ. పిల్ల బాబుకు చల్లగా ఉండాలి కోరుకున్నా, మంచితనం పాప మంచిగా కొట్టాలి. అక్క ఎంత మంచి మాట ఇవ్వడానికి ఎంత రుణపడి ఉంటాం అక్క. కానీ ఆ దేవుడు మా అందరి కోసం నిన్ను నూరేళ్ళు ఎక్కడ ఉంచాలి అక్క. అని ఎంత చెప్పినా అంత మంది జరుగుతుంది. ఇదో ఏం పిలిచినా కదా నీకు వందిస్తా చెప్తా. నీ 100 రూపాయలు చాలా ఉంటారు. నీ వల్ల అల్లు వల్ల మాకు లక్షలు మిగిలినాయి. ఇప్పుడు 100 రూపాయలు ఎక్కేంత అక్క. ఎట్లా ఉంచుకో మమ్మీ ఇంకా పొందిస్తా ఉంటావు మమ్మీ. లెక్క ఉంటది కదా. ఇప్పుడు ఆ టాకలి తిండి కావాలి మమ్మీ. మరి తీసుకే పోతే 1000 రూపాయలు అంటే నీ దయ వల్ల చెప్పిందానికి నీకు ఎన్ని ఇచ్చినా తక్కువ. సంతోషం. నీ అంత గొప్ప అల్లుగా మాకు లోకటే దొరకదు.
రెండుసార్లు వాళ్ళకి మాకు లోకటే దొరకదు ఇక. రెండుసార్లు కాలు మొక్కినా కానీ మీరు కూడా మాకు తీరదు. మంచి ఈ మాట మీరు అబద్ధం అనుకోకుర్రి, చెప్పిన అన్ని నిజాలు. ఒక్కటి కాదు, మాకు చాలా సూట్ అవుతున్నాయి. అల్లు వల్ల మేము లచ్చలు మిగిలించుకుంటున్నాం. మీరు కూడా మా మాట ఇనుర్రి. మీకైతే లచ్చలు పెట్టుమని మేము అంటలేం కదా. లచ్చలు ఖర్చుల కష్టాలని ఒక 1000 రూపాయలల్లా మీకు వెళ్ళిపోతాయి. కాకపోతే మీరు ఏం చేయరంటే, ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెంట్ వచ్చినా కానీ దవాఖానలకు పోతే చెప్తారు డాక్టర్లు చెప్పిన మాట కూడా మనం అబద్ధం అనుకోవద్దు. కాకపోతే మన అదృష్టం బట్టి మన కడుపున్న పాపకు కష్టాలు కడదైపోతాయి. అంత భగవంతుని దయ తినే ఫుడ్ వల్ల ఉంటుంది. డాక్టర్లు చెప్పినా కూడా మీరు పాటించుర్రి. పాటించక కూడా మీకు కష్టాలు ఎక్కువైనట్టు అనిపిస్తే అల్లుని ఒకసారి కలుసుకోర్రి. అల్లు కూడా మీకు అన్ని విధాలుగా చెప్తారు. ఇక్కడ ఖర్చులు మీకు కుదరకపోతే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్ వస్తుంది ఇలా, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్లో మీరు ఆ ఫోన్ పైన డబ్బులు కొట్టి పట్టించుకోరు. మీకు అన్ని అనుకూలంగా మీరు నమ్మకుండా మీరు ఎదుట పడకుర్రి. అది ఎప్పుడు ఏ టైం చెప్తుందో ఆ టైం దాకా మీరు ఓపిక పట్టిరు అనుకో, మీకు అన్ని సెటిల్ అవుతాయి. ఏదన్నా కష్టం వచ్చింది కానీ హాస్పిటల్ విషయమే కాదు, ఆ డాక్టర్లు దేవుళ్ళతో సమానం. మనం ఒకప్పుడు ఒక టైంలో వాళ్ళే దేవుళ్ళై మనల్ని కాపాడతారు కాదన్న. వాళ్ళ మాటలు వినుకుందాము, అల్లు మాటలు కూడా వినుకుందాం. ఏదైతే కదా ఏం చేద్దాం మరి. అది ఇప్పుడు ప్రెగ్నెంట్ విషయంలో కాదు, పెళ్లిళ్ళ విషయంలో అయినా, మన ఇల్లుల విషయంలో అయినా, జాగలు, భూములు, బండ్లు, కార్లు, బిజినెస్లు, ఏ విషయంలో అయినా కానీ మీరు అల్లుకు ఒక మాట తెలుసుకొని ఆ పనులు మొదలు పెట్టుకోర్రి. మీకు అన్ని సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనకు ఒకటి తెలుస్తుంది, ఒకటి తెలియదు. ఏది రాంగ్ రూటో ఏది రైటో మనకు తెలియదు కదా. మనం రాంగ్ రూట్లో పోవద్దు, కష్టాలు తెచ్చుకోవద్దు. మనకు తెలిసినట్టు చేసినాం అనుకో, అంత ఏ నష్టం వచ్చేది తెలియదు. మనం అయితే మురుగుతామో తేలుతుందో తెలియదు, లాభాలు ఉంటాయో లాసులు ఉంటాయో తెలియదు. అందుకనే మీరు లాసులు కాకుండా మీకు అన్ని లాభాలు వచ్చే పనులు చేసుకోవాలంటే ఒకసారి అల్లుని తెలుసుకొని మీరు 1000 రూపాయలు మోకం చూడకూరి అల్లుని తెలుసుకుంటే మీకు లక్షలు మిగులుతాయి. నా మాట ఉంది. ఇంతగానని చెప్తున్నాం కదా, నమ్మిన వాళ్ళే నమ్మని, నమ్మకం ఉంటేనే రండి. ఇప్పటికైతే ఆ భగవంతుడు శివయ్య దయ వల్ల మాకు దయ వల్ల సంతోషం. 4-5 రోజులు మనశ్శాంతి లేకుండా మేము ఇట్లా తిన్నట్లేదు, పంట పండినట్లేదు, లేక దేవుడు ఇచ్చే ఇట్లా చేసేది అన్న భయం బాధ ఉండే. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు సెటిల్ అయినాయి. అంత మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల. మీరు కూడా టెన్షన్ పడకూడదు, మాకైతే ప్రాబ్లం అనేది సెట్ అయింది. ఈ వీడియో అయితే మొత్తానికైతే అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ